హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే నెల్లూరు బోండాని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈవినింగ్ పూట ఇలా మీ పిల్లలకి స్నాక్స్గా ఈ బోండాని అయితే చేసి పెట్టండి. వాళ్ళకి బాగా ఇష్టపడతారండి. ఖచ్చితంగా బాగుంటుంది కూడా. ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను దీనికోసంగా ఒక బౌల్కి దోసపిండిని తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకున్నాను. ఇలా మెత్తగా కలిపేసేయాలి. వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం. అది కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పిండి బొండాలు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో బోండాలని వేసేద్దాం. అదండి, ఇలా అన్నిటినీ వేసేయాలి. ఇలాగా వేసుకుని ఈవినింగ్ పూట ఏ స్నాక్స్ లేనప్పుడు దోసపిండి ఉంటుంది కదా, దాంతో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీటిని కారంలో కానీ వేసుకొని తింటే బోండాలు కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెల్లూరు వాళ్ళ స్టైల్ ఇది. మీరు కూడా తప్పకుండా ఇలాగా ట్రై చేయండి. కారం ఎలా చేయాలనేది నేను ఇంకొక రెసిపీలో మా వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. మా ఛానల్లో వీడియో పెట్టున్నాను. మీరు కూడా తప్పకుండా అలా చేసుకొని తినండి. అంటే బోండాలు అయితే చాలా క్రిస్పీగా వచ్చేసాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.